మేము ఈ కోర్స్ని ఎలా డిజైన్ చేసాము అని అంటే వీ హ్యావ్ టేకెన్ ద కోర్స్ ఇస్ బేసికలీ టూరిజం మేనేజ్మెంట్ అంటాం. సో మేనేజ్మెంట్ అనేది బేసిక్ క్రక్స్ ఉంటుంది, కానీ ఈ కాంటెక్స్ట్ అనేది ఏమవుతుందంటే ఈ మేనేజ్మెంట్ అనే పర్టిక్యులర్ వాట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్స్ అంటున్నారు, మీరు ఫైనాన్స్ అంటున్నారు, ఇవన్నీ ఏంటంటే మేనేజ్మెంట్కి కోర్ సబ్జెక్ట్ అవుతుంది. సో కోర్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్గానే పెట్టి ఈ కాంటెక్స్ట్ అనేది ఏం చేసాము అంటే ద మేనేజ్మెంట్ ఆఫ్ in the context of tourism lo we have included the syllabus. So the entire context will be tourism, but what they will actually vallaku nerpichedi enti ani ante we will be teaching them about how to manage a tourism sector anamata. So suppose meer dantlo udyogam chesina, meer entrepreneur ga oka business start chesina gaani kuda aa course lo meeru manage ela chestaru in the context of tourism ane chesaru. Aa concept anedi men teeskunta unte ee particular course anedi has about 30 modules అండి. సో ఈ 30 మాడ్యూల్స్లో ఏంటి అంటే వీ హ్యావ్ డివైడెడ్ దెమ్ ఇంటూ బ్రాడ్ కేటగిరీస్. సో ఇనీషియల్గా ఒక ఫస్ట్ 3 మాడ్యూల్స్ ఏముంటున్నాయి అంటే వీ టాక్ అబౌట్ బేసిక్ టూరిజం. సో టూరిజం ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి, టూరిజంలో ఆపరేషన్స్ ఎలా అవుతాయి, అవి వీ టాక్డ్ అబౌట్ ఇట్. అవి మాట్లాడేటప్పుడు మనము వీ షుడ్ నాట్ లూజ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద పాయింట్ ఏంటి అంటే టూరిజం ఈజ్ అ సర్వీస్ సెక్టర్. ఇంకోటి ఏంటి అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి అని అంటే ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అనేది ఉండాలి. సో వెన్ వీ హ్యావ్ డిజైన్ ద మాడ్యూల్స్ వాట్ వీ హ్యావ్ ఆస్క్ ది ఎక్స్పర్ట్ టీచర్స్ ఏంటి అంటే టు అ గ్రేట్ ఎక్స్టెంట్ దాంట్లో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాంట్లో వచ్చి వీడియోస్ వాచ్ చేసే వాళ్లకు క్లియర్గా అర్థమయ్యేలాగా వీ హ్యావ్ సీన్ టు ఇట్ దట్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. ఇంకోటి ఏంటి అంటే వీ కెనాట్ స్పీక్ ఓన్లీ ఫ్రమ్ ది ఇండియన్ పర్స్పెక్టివ్, బికాస్ వెన్ వీ టాక్ అబౌట్ టూరిజం దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ జనరేటెడ్. ఇంటర్నేషనల్ ట్రావెల్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది. వెదర్ దెర్ ఇస్ సంబడి హూస్ కమింగ్ ఇన్ టు అవర్ కంట్రీ ఆల్సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెవెన్యూ జనరేటెడ్. సో ఈ రెవెన్యూ జనరేషన్ అయ్యేటప్పటికి వీ కెనాట్ నారో అవర్ సెల్స్ టు ఓన్లీ ఇండియన్ పర్స్పెక్టివ్. సో మేము ఏం చేసాము అంటే ఇనీషియల్గా దో వీ టాక్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ టూరిజం, తర్వాత ఇంకో అడ్వాన్స్డ్గా మనం ఒక 4th మాడ్యూల్ 5th మాడ్యూల్కి వెళ్ళేటప్పటికి వాట్ వీ ఇంక్లూడెడ్ ఇస్ అ గ్లోబల్ పర్స్పెక్టివ్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేసేలాగా we have added it in the syllabus. So a person who will engage themselves ఈ కోర్స్లో ఎవరైనా ఎంగేజ్ అయితే మాత్రము వాళ్ళకు ఒక బేసిక్ నుంచి ఓకే ఏది టూరిజం గురించి తెలియకున్నా కానీ కూడా వాళ్ళ బేసిక్ లెవెల్ నుంచి ఓ అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక అవగాహన అనేది దే విల్ డెఫినెట్లీ గెయిన్ అండి.